దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈసారి 2024-25 బడ్జెట్లో కీలక ప్రకటనలు చేసింది. ముఖ్యంగా పారిశ్రామిక రంగానికి ఊతమిస్తూ కస్టమ్స్ డ్యూటీకి సంబంధించి భారీగా కోతలు విధించింది. దీంతో విలువైన లోహాల ధరలు భారీగా తగ్గాయి. బంగారంపై ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్రం భారీగా తగ్గిస్తూ బడ్జెట్లో ప్రకటన చేసింది. గోల్డ్, సిల్వర్ వస్తువులు సహా ఇతర కడ్డీలపై కస్టమ్స్ డ్యూటీ 15% నుంచి ఒకేసారి 6%కి తగ్గించింది. ఈ నిర్ణయంతో గోల్డ్ రేట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో రేట్లు స్థిరంగానే ఉన్నప్పటికీ ఒక్కసారిగా దేశీయంగా భారీగా తగ్గటం విశేషం. దేశీయంగా హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్స్ గోల్డ్ రేటు సడన్ గా 2750 రూపాయలు తగ్గగా తులం ప్రస్తుతం 64,950 రూపాయల వద్ద ఉంది. వరుసగా 5వ రోజు బంగారం రేటు తగ్గుముఖం పట్టిందని చెప్పొచ్చు. ఈ లెక్కన 5 రోజుల వ్యవధిలోనే 3,800 రూపాయలు తగ్గింది. అంతకుముందు వరుసగా 100 రూపాయలు, 350, 450, 150 రూపాయల చొప్పున పడిపోయింది. ఇక ఇదే 24 క్యారెట్స్ కి చెందిన స్వచ్ఛమైన బంగారం ధర విషయానికి వస్తే ఒక్కరోజే 2,990 రూపాయలు పతనమై 10 గ్రాములకు 70,860కి దిగొచ్చింది. హైదరాబాద్తో పాటే ఢిల్లీలో కూడా గోల్డ్ రేట్లు పతనమయ్యాయి. ఇక్కడ ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 2,750 పడిపోయి తులానికి 65,100 రూపాయలు పలుకుతోంది. ఇక 24 క్యారెట్స్ పసిడి ధర 10 గ్రాములు 71,010 రూపాయల వద్ద ఉంది. బంగారం ధరలతో పాటుగానే వెండి రేట్లు కూడా దిగొచ్చాయి. ఢిల్లీలో ఒక్క రోజులోనే 3,500 రూపాయలు తగ్గగా ప్రస్తుతం కిలో వెండి రేటు 88,000 వద్ద ఉంది. అయితే గత 5 రోజుల్లో 8,000 రూపాయలు పతనం కావటం విశేషం. ఇక హైదరాబాద్ నగరంలో కేజీ వెండి 3,500 రూపాయలు తగ్గగా ప్రస్తుతం కేజీకి 92,500 రూపాయల వద్ద ఉంది.